స్నానం చేసి అక్కడే ఎక్కడో పెట్టుకున్నటువంటి కుంకం ఒకటి అద్దంలో చూసి చూడకుండా ఇట్లా పెట్టుకుని ముఖాన కుంకం పెట్టుకున్నామని వచ్చేసి గబగబా వంట పూజ చేస్తారు. అట్లా చేస్తే అమ్మవారు ఎప్పుడూ సంతోషించదు. చక్కగా అద్దం చూసుకునే బొట్టు పెట్టుకోవాలట. అదొక ప్రత్యేకమైనటువంటి నియమం. కుంకుమ ధరించేటప్పుడు అద్దంలో చూసుకుని పెట్టుకోవాలి. ఎదురుగా మనకి ఎక్కడ పెట్టుకుంటున్నామో తెలిసి పెట్టుకున్నా పర్వాలా. అలాగే తల దువ్వుకునేటప్పుడు అద్దం చూసే తల దువ్వుకోవాలట. రోజు పాపిడి తీసుకోవాలట. పాపట లేనటువంటి ఇంట్లోకి ఆవిడ రానంది. పాపిడి తీసుకుని ఉండాలి. ఆ తరువాత బొట్టు దువ్వుకోవడంతో పాటుగా కాటుక పెట్టుకోవడం, తలలో పూలు పెట్టుకోవడం, ఇంకా వీలైతే కాళ్లకు పసుపు రాచుకోవడం, నగలేమన్నా ఉంటే అలంకరించుకోవడం, ఇవన్నీ చేసి వెళ్లి కూర్చుని పూజ చేస్తే ఆవిడ సంతోషిస్తుంది తప్ప వీళ్ళు మడి బట్టో శుభ్రమైన బట్ట అని మాసిపోయినటువంటిది, నల్లగా ఉన్నటువంటిది, చిరిగిపోయినటువంటిది, ఏదో వంట అయ్యాక మేము బాగా ఉంటానులే అని చెప్తూ ఇలాంటి పిచ్చి పిచ్చి లక్ష్మీదేవి రాదు. ఆ దరిదాపుల్లోకి రాదు. మాసిపోయిన చిరిగిపోయిన బట్టలు కట్టుకున్న చోటికి రాదు. కనుక ఆడవాళ్లు స్నానం చేసి చక్కగా అలంకరించుకున్న తర్వాత మాత్రమే పూజ చెయ్యాలి అనేది నియమం అండి. అప్పుడే లక్ష్మీదేవి వస్తుంది. సరే, బాగా